తమ్ముడు ఇటు చూడు. ఏ బాలాజీ ఇటు చూడరా. గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఉన్నాయి, 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి చంపేస్తుంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి, రానున్న రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఉదయం సాయంకాలం సమయంలో విపరీతమైనటువంటి చలి ఉంటుంది, చలి గాలులు కూడా వీస్తున్నాయి. ప్రస్తుతం ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? మనకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 9 నుంచి 17 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. అయితే నిన్నటి మీద ఈరోజు కొద్దిగా టెంపరేచర్స్ రైజ్ అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణలో ఎక్కువ లోయెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి. దీనికి కారణం కూడా మనకి ఎప్పుడు నార్త్ తెలంగాణ మనకి ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చేటటువంటి ఈ చలిగాలుల యొక్క తాకిడి మొదట నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరం భీము ఈ జిల్లాల మీద ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఆ జిల్లాల్లో కూడా ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ జనరల్గా మనకి శీతాకాలంలో లోయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. అట్లాగే ఇప్పుడు మనకి ముఖ్యంగా ఉత్తర భారతదేశం అంతా కూడా చాలా రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ నడుస్తుంది. మనకు వచ్చే గాలులు కూడా ఇప్పుడు ఉత్తర భారతదేశం మీదుగా వచ్చే గాలులు నార్త్ ఈస్ట్ విండ్స్, మనకి లో లెవెల్ విండ్స్ ఉండటం వల్ల దానికి తోడు మనకి క్లౌడ్లెస్ నైట్స్ ఉన్నప్పుడు రేడియేషన్ కూలింగ్ వల్ల మనకి పగటి మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా ఇప్పుడు మనకి చూస్తే 29 నుంచి 27 డిగ్రీల వరకే ఉన్నాయి. ఈ పగలో వచ్చిన తక్కువ ఉష్ణోగ్రత కూడా రాత్రులప్పుడు మేఘాలు లేని కారణం చేత రేడియేషన్ కూలింగ్ అని ఈ ఎర్త్ పగలు గ్రహించిన వేడిమిని కూడా మళ్ళీ స్కైలోకి రీరేడియేట్ చేసేస్తుంది. దానికి తోడు ఉత్తర భారతదేశం నుంచి చలిగాలులు వస్తున్నాయి. ఈ రెండింటి కారణం వల్ల మనకి బాగా విస్తృతంగా ముఖ్యంగా నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో లోయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. సో ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ జిల్లాలలో నమోదయ్యాయి? మనకి ఇప్పుడు ఈరోజు నిన్న గత 2-3 రోజుల నుంచి కూడా ఆదిలాబాద్ ప్రాంతంలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఆదిలాబాద్లో నిన్న కూడా అరౌండ్ 8 డిగ్రీస్ ప్రాంతంలో ఉంది, ఈరోజు 9 డిగ్రీస్కి వచ్చింది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీం జిల్లాల్లో 10 డిగ్రీల బిలో మరొక 2 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఈరోజు మనము కోల్డ్ వేవ్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ ఒక 5 జిల్లాలకి ఆదిలాబాదు, కొమరం భీము, ఇటు మన కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో 10 డిగ్రీలకి బిలో ఉండే అవకాశం ఉంది. సో ఈ జిల్లాలకి ఈరోజు కోల్డ్ వేవ్ వార్నింగ్ పెట్టడం అయింది. మిగిలిన తెలంగాణలోని చాలా జిల్లాల్లో మనకి 11 నుంచి 15 డిగ్రీలు, ఇవి కూడా మనకి లాంగ్ టర్మ్ సగటు టెంపరేచర్లతో పోల్చి చూస్తే సుమారు 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగానే ఉంటాయి. ఈ మ్యాక్సిమం మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా 11 నుంచి 15 డిగ్రీలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మన తూర్పున ఉన్న జిల్లాల్లో ఎప్పుడు కూడా టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. మనకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో 15 డిగ్రీల నుంచి 17 డిగ్రీల వరకు ఆ ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది. అయితే చలి తీవ్రత అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలకి ఎట్లాంటి సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఉదయం సమయంలో చాలా వరకు దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంటుంది, చలిగాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది కాబట్టి ఆ జిల్లాలలో ఉన్నటువంటి అధికారులను, ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ఈ మన అలర్ట్స్ అనేవి రెగ్యులర్గా అన్ని జిల్లా కలెక్టర్లకి అందరికీ వెళ్తున్నాయి. అయితే ఇది అధికారులు తీసుకునే చర్యలు ఏమీ ఉండవు, దీంట్లో ప్రజలే స్వయంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే మనకి అర్ధరాత్రి ఒక 1 గంట నుంచి మార్నింగ్ 6 o'clock మధ్యలో ఈ లోయెస్ట్ టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవుతుంటాయి. ముఖ్యంగా మనము ఇప్పుడు ఈ కోల్డ్ వేవ్ ప్రకటించిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు కూడా ఉన్నాయి. మన కోల్డ్ వేవ్ అంటే అసలు ఐఎండీ డెఫినేషన్ ప్రకారం ఒక ప్రాంతంలో టెంపరేచరు, ఈ మినిమం టెంపరేచర్ అనేది 10 డిగ్రీల కంటే దిగువగా ఉండి లాంగ్ టర్మ్ సగటు
టెంపరేచర్ అంటే మనకి 30-40 ఏళ్ళ యావరేజ్ టెంపరేచర్ ఆ పర్టికులర్ డేది ఉంటుంది. దాంతో పోల్చి చేసినప్పుడు 5 డిగ్రీల కంటే తక్కువ ఉంటే కోల్డ్ వేవ్, 7 డిగ్రీల కంటే తక్కువ ఉంటే సివియర్ కోల్డ్ వేవ్. ప్రస్తుతం ఆదిలాబాద్, కుమరం భీం జిల్లాల్లో 7 డిగ్రీల పైబడి తక్కువ ఉన్నాయి. సో అక్కడ సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అలాగే ఆరోగ్యం సరిలేని వారు, ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఉన్నవారు రాత్రిపూట వెచ్చని దుస్తులు ధరించి బయటకి రాకుండా, బయటకు రాకుండా ఉండడం మంచిది. మరొకటి ఏంటంటే ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు, తెల్లవారుజామున ప్రయాణాలు చేసేవారు ఈ లోయెస్ట్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి తక్కువ మాయిశ్చర్లోనే 100% శాచ్యురేషన్కి అనేది హ్యూమిడిటీ చేరుకుంటుంది. 100% చేరుకున్నప్పుడు మనకి క్లౌడ్ ఫార్మేషన్ అనేది గ్రౌండ్ లెవెల్లోనే అయిపోతుంది. దాన్నే ఫాగ్ అంటాం, మనం పొగమంచు అంటాం. ఈ పొగమంచు వల్ల ఏమవుతుందంటే మనకి విజిబిలిటీ చాలా తగ్గిపోయి ఒక 200 మీటర్ల నుంచి 50 మీటర్ల లోపల ఉన్నవి కూడా ఒక్కొక్కప్పుడు కనపడినంత థిక్గా ఈ పొగమంచు ఉంటుంది. దీనివల్ల హైవేలో మనం తెల్లవారుజామున ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని చాలా వేగంగా పోయేవారు సడన్గా ఈ పొగమంచు తెర ఎదురైనట్టయితే మొత్తం బ్లైండ్ అయిపోయి అసలు ఏమీ కనపడని సిచ్యుయేషన్ ఉంటుంది. సో దీనివల్ల చాలా తీవ్రమైన ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తెల్లవారుజామున 3 నుంచి 6:30-7 లోపు ప్రయాణం చేసేవారు కొంచెం తక్కువ వేగంతో వెళ్తూ, అది కూడా మనకి ఈ తెరలను, మంచు తెరలను గమనిస్తూ అటువంటి తెరలు వచ్చినప్పుడు బాగా వేగాన్ని తగ్గించుకోకపోతే తీవ్రమైన ప్రమాదాలు సంభవిస్తాయని మనం హెచ్చరిక చేస్తున్నాం. సో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో చలి తీవ్రత ఏ విధంగా ఉంది, ఎంత మేరకు మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి? మనకి హైదరాబాద్లో గత 2-3 రోజుల మధ్య నుంచి కూడా 13 నుంచి 14 డిగ్రీల మధ్యలో మనకి టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. ఇవి కూడా మనకి హైదరాబాద్ చుట్టుపక్కల మన 3 జిల్లాల్లోనూ కూడా ఇంచుమించు 13 నుంచి 14 డిగ్రీలు. మన బేగంపేట అబ్జర్వేటరీలో కూడా ఈరోజు 14.2 డిగ్రీలు ఈరోజు మార్నింగ్ రికార్డ్ అయింది. అయితే సిటీలోని సెంటర్లో ఉన్న ఈ ప్రాంతం కట్ట మనకి శివారు ప్రాంతాల్లో మరొక 2 డిగ్రీలు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. తక్కువగానే నమోదవుతున్నాయి కూడా. మనకి ఈ రాజేంద్ర నగర్, పటాన్చెరు ఆ ప్రాంతంలో నిన్న 9 డిగ్రీలు, 8 డిగ్రీలు కూడా రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. సో ఈ ప్రాంతంలో కూడా మనకి ఒక రకంగా ఈ కోల్డ్ వేవ్ లాంటి సిచ్యుయేషను, అలాగే పొగమంచు ఇవన్నీ ఉంటాయి. సిటీలో కూడా ఈ ట్రాఫిక్ రద్దీ అనేది మనకి ఎడతెరగకుండా రాత్రి పగలు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాల్లో కూడా మార్నింగ్ తెల్లవారుజాము సమయంలో బాగా వేగం తగ్గించుకుని పొగమంచుని గమనిస్తూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ ఏడాది చలికాలంలో చలి తీవ్రత సాధారణంగానే ఉంటుంది అని అనుకున్నారు. కానీ ప్రస్తుతం చూస్తే చలికాలం మొదలైన కొన్ని వారాలలోనే విపరీతమైనటువంటి ఆ చలి తీవ్రత అనేది తెలుస్తోంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? మనకి ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈసారి కంటిన్యూస్ రెయిన్స్ పడిన తర్వాత ఉత్తర భారతదేశంలో మనకి హిమాలయ, ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతం నుంచి వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ వస్తుంటాయి. ఆ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ పాస్ అయిన తర్వాత అవి ఈ మాయిశ్చర్ అంతా తీసుకెళ్ళిపోయి డ్రై విండ్స్ మనకి ఈ హిమాలయ పర్వతాల నుంచి నార్త్ ఇండియాలోకి పుష్ చేయబడతాయి. సో అటువంటి పరిస్థితి గత వారం 10 రోజుల నుంచి ఉండటం వల్ల ముఖ్యంగా నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్లో మనకి కోల్డ్ వేవ్ సిచ్యుయేషన్ ఉంది. మనకి ఈ సమయంలో ఈ నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోయిన వెంటనే మనకి విండ్స్ ప్యాటర్న్ కూడా మనకి చేంజ్ అయ్యి నార్త్ ఈస్టర్లీ విండ్స్ వస్తాయి. సో ఉత్తర భారతదేశం నుంచి చల్లని గాలుల రాక, అలాగే మనకి క్లౌడ్లెస్గా ఉన్నప్పుడు రేడియేషన్ కూలింగ్ వల్ల ఈ రెండు ఒకేసారి ఉండటం వల్ల మనకి టెంపరేచర్లు అనేవి బాగా పడటం జరిగింది. అయితే రాగల 2 రోజుల్లో టెంపరేచర్స్ స్లైట్గా పెరిగే అవకాశం ఉంది. దీనికి ఏంటంటే విండ్ ప్యాటర్న్ మళ్ళీ చేంజ్ అవుతుంది. మళ్ళీ ప్రస్తుతం మనకి ఈ సౌత్ దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది ఈ నెల 22వ తారీఖుకి. అంటే ఈ తమిళనాడు తీరానికి దగ్గరలో జనరల్గా ఏర్పడుతుంటాయి. సో అలాగా ఏర్పడి అది కొంచెం బలపడి మనకి ఇటు నార్త్ వెస్ట్ వాయువ్య దిశలో ప్రయాణం చేసి కోస్తా ఆంధ్ర తీరం దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రస్తుతం వస్తున్న ఉత్తర గాలులు మనకి తూర్పు గాలులు లేదా ఆగ్నేయ గాలుల కింద మారే అవకాశం ఉంది. ఇలా గాలి దిశ మారినప్పుడు
అయినప్పుడు మనకి మళ్ళీ మాయిశ్చర్ కొంచెం క్లౌడింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు నుంచి 4, 5, 6 రోజుల్లో మనకి దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా కొద్దిగా చెదురుమదురు లైట్ రెయిన్స్ కూడా అవకాశం ఉంది. వీటి వల్ల ఏముంటుందంటే మనకి క్లౌడింగ్ వచ్చి ఇట్లా విండ్ ప్యాటర్న్ మనకి ఉత్తర భారతదేశం నుంచి కాకుండా ఇటు దక్షిణం నుంచి విండ్ ప్యాటర్న్ చేంజ్ అయినప్పుడు ఈ టెంపరేచర్లు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు రేపు ఇంచుమించుగా ఇదే టెంపరేచర్లు కంటిన్యూ అయినా ఎల్లుండి నుంచి టెంపరేచర్లు ఈ మినిమం టెంపరేచర్లు అనేవి 2 నుంచి 3 డిగ్రీలు పెరిగి సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూస్తే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి వణికిస్తోంది. ఇక ఈ రోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలకి అత్యధిక చలి తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్స్ ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక చాలా వరకు మిగతా అన్ని జిల్లాలలో కూడా మనకి ఎల్లో అలర్ట్స్ ని జారీ చేశారు. ఆ జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఉదయం సమయంలో బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని. దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంటుంది కాబట్టి రాకపోకలు సాగించే వాళ్ళు, వాహనాల మీద ప్రయాణించే వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు, అదేవిధంగా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉదయం సాయంకాలం సమయంలో బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు వెచ్చగా ఉండేటువంటి దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని కూడా సూచనలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. నమస్కారం అండి. మీరు చూస్తున్నట్టయితే ఆదిలాబాద్లో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇలా ముఖ్యంగా ఈ చలిని మనం చూసుకున్నట్టయితే వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లలు తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఉద్యోగస్తులు, పొద్దున డ్యూటీకి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చలి రోజు రోజుకి క్షీణిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ చలిలో చూసినట్టయితే డస్ట్ కూడా చాలా వస్తుంది. కాబట్టి మేజర్గా మనం చూసుకోదగ్గింది ఏంటంటే వృద్ధులు, అదేవిధంగా పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి.